ఈరోజు మనం విషయ ప్రేక్షకులకి ఒక మంచి ముఖాముఖి కార్యక్రమాన్ని అందించబోతున్నాం. ఈ కార్యక్రమంలో ఉద్దేశం ఏంటంటే మన జనగాం జిల్లాలోనే పేరున్నటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ అధినేత రవీంద్రరావు గారితో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబోతున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు, అతను ప్రోత్సహించినటువంటి కళాకారులు, కళాఖండాలను ఎక్కడెక్కడ ప్రదర్శించారు, ఏ విధంగా ప్రదర్శించారు అని ఆయన మాటల్లో తెలుసుకోబోతున్నాం. ఆయన ఇంకా ఫర్దర్ ఏ విధమైనటువంటి కళాకారులకు ఏ విధమైనటువంటి అవకాశాలు ఇవ్వబోతున్నారనే విషయంపై మనం కరెక్ట్ విషయాలు రవీంద్రరావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఏమంటారు? నమస్తే. మీరు ఎక్కడెక్కడ నాటకాలు వేసినారు, మరి ఈ మధ్యలో వేసినటువంటి నాటకాలు ఏంటి, మీరు వేయబోయే నాటకాలు ఏంటి? నెల్లుట్ల ఫౌండేషన్ శ్రీ నెల్లుట్ల రవీంద్రరావు గారి ఆధ్వర్యాన హైదరాబాద్లో గాన సభలో గణపతి మహాత్యం అనేటువంటి నాటకాన్ని, పూర్తి నాటకాన్ని మేము కళాభారతి సంస్థ వాళ్ళమే వేసినాము. సార్ వేయించిండు, అంతా చాలా బ్రహ్మాండంగా వేసినాము. ఆ తర్వాత రవీంద్ర భారతిలో మేము కొంతమంది హైదరాబాదు వారిచే నెల్లుట్ల ఫౌండేషన్ రవీంద్రరావు గారు మాతోనే హైదరాబాద్లో కూడా పోతన మహాత్యం, మహాకవి పోతన గురించి నాటకంలో మాకు అవకాశం కనిపిస్తే అక్కడ కూడా ప్రదర్శించినాము. మళ్ళీ రీసెంట్లీగా బొమ్మరలో కూడా పోతన మహాత్యం, మహాకవి పోతన గురించి, భక్త పోతన గురించి కూడా ఆ నాటకంలో కూడా మేము వేసినాము. భవిష్యత్తులో మీరు ఎలాంటి ప్రోగ్రాం చేయాలనుకుంటారో, ఎట్లా చేయాలనుకుంటారో, ఎక్కడెక్కడ మీరు ప్రేక్షకులను ఆకట్టుకునే ఉద్దేశం? అయితే భవిష్యత్తులో వేరే నెల్లుట్ల ఫౌండేషన్ శ్రీ రవీంద్రరావు గారి ఆధ్వర్యాన చాలా బ్రహ్మాండంగా వారి యొక్క కృషి ఎట్లా అంటే మమ్మల్ని మొత్తం ఎంకరేజ్ చేస్తుండు, ముందు నడిపిస్తుండు, అన్ని రకాలుగా ముందు పోతుండు. ఏమైంది, ఈ నాటకం వేస్తుండ్రా, శ్రీకృష్ణ తులాభారం వేస్తుండ్రా, సత్య హరిశ్చంద్ర వేస్తుండ్రా, ఇది అది అన్నీ మాకు గుర్తు చేసి మేము వేసినటువంటి నాటకాలని ఒక మారు గుర్తు చేసి మీరు ఇది నేర్చుకోండి, దీని తర్వాత ఇది నేర్చుకోండి అని భవిష్యత్తులో కూడా ఇప్పుడు సత్య హరిశ్చంద్రం తర్వాత నెక్స్ట్ ఈ పాండవ వనవాసం ఉంది మా ఊరు వనపర్తి గ్రామంలోనే. పాండవ వనవాసం వేసిన తర్వాత మళ్ళీ సారు ఏమంటే అంటుండే, మీరు శ్రీకృష్ణ తులాభారం నేర్చుకోండి, భవిష్యత్తులో ఇలాంటి నాటకాలు అన్నీ నేర్చుకుని రెడీగా ఉంటే ఈ టైం వచ్చినప్పుడు అవకాశం కల్పిస్తా అనేటువంటి విషయం మాకు విశదీకరించి చెప్తున్నారు. కాబట్టి వారి యొక్క మాట మేరకు మా యొక్క సంతోషంగా మేము వారి యొక్క కృషిని ఏమాత్రం ఇంత వెనుకము చేయకుండా నేర్చుకొని మేము పర్ఫెక్ట్గా ప్రదర్శించడానికి సిద్ధపడుతున్నాము. మీరు ఎక్కడెక్కడ వేసారు ప్రోగ్రామ్స్? ముందు వనపర్తి గ్రామంలో వేసాము, తర్వాత జనగామలో వేసాము పాండవనవాసం, మళ్ళీ స్టేషన్ కనుపురంలో కూడా 1819లో స్టేషన్ కనుపురం వేసాము. ఇప్పుడు హైదరాబాదులో గాన సభలో వేసాము. మళ్ళీ హైదరాబాదులో కూడా ఏది రవీంద్ర భారతిలో ప్రదర్శించినాము. మళ్ళీ బొమ్మర గ్రామంలో పోతన గురించి నాటకం. రేపు వేయబోయే ప్రోగ్రామ్స్ ఏంటి? రేపు వేయబోయేది పెంబర్తి గ్రామంలో గ్రామ పంచాయతీ వేదికగా 27వ తేదీ నాడు మా కళాభారతి సభ్యులమే 14 మంది సభ్యులతోని మళ్ళీ హైదరాబాదు నుండి ఒక 4 వస్తారు. వారితో అందరం కలిసి ఒక బ్రహ్మాండమైనటువంటి సత్య హరిచంద్రీయము అనే నాటకాన్ని గొప్పగా ప్రదర్శించారు. అంటే మీరు అందులో సత్య హరిశ్చంద్రులో మీరు ఎలాంటి క్యారెక్టర్ అయిపోతున్నారు, అలా మీకు నచ్చినటువంటి ఒక పద్యం పాడండి. సత్య హరిశ్చంద్రలో మేము ఒక 8 ఘట్టాల వరకు ఉంటాయండి. దాంట్లో ఒకటి మా ప్రేక్షకుల కోసం ఒకటి చిన్న పెట్టి అయితే హరిశ్చంద్రుని యొక్క పద్యం ఒకటి మచ్చుకు వినిపిస్తాను. వారణాసి సీను. హరిశ్చంద్రుడు వారణాసి దగ్గరికి వచ్చి స్నానములు ఆచరించి శివాలయంలో పూజలు చేసి ఇక బయటికి వస్తాడు.
బయటకు వచ్చిన తర్వాత దేవి కష్టములు ఎట్లున్నాను, దేవి కష్టములు ఎట్లున్నాను, పుణ్యక్షేత్రమైన వారణాసిని దర్శించితివి. ఈ వారణాసి భక్తయోగ పదన్యాసి వారణాసి భవదీకర ఋతవ్రాసి వారణాసి. ఇది కట్ చేయండి. ఇప్పుడు మీరు కళాభారతిగా మీరు ఒక నాటక సమాజాన్ని మీరు స్థాపించారు కదా, ఎన్ని రోజులు అవుతుంది? కళాభారతి కల్చరల్ అసోసియేషన్ వనపర్తి అధ్యక్షునిగా నేను పనిచేస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు పనిచేస్తుంటారు? అయితే ఇది 1989-90లో మేము ప్రారంభించినాము. మీరు ఫస్ట్ ప్రారంభించినటువంటి రిజిస్ట్రేషన్ హైదరాబాదులో అయింది. అప్పటి నుండి మేము వేరే నాటికలు, జానపద గీతాలు, పాటలు ఇలాంటివి వాడుకుంటూ వచ్చి ఎన్ని నాటకాలు వేశారు మీరు? 8-9 పూర్తి నాటకాలు వేసాము. దాదాపు 15 నాటకాల దాకా, ప్రదర్శన దాకా వేసినాము. ఫస్ట్ నాటకం మీరు వేసింది సత్యహరిశ్చంద్రియము. అది ఎక్కడ వేసారు? వనపర్తి గ్రామంలో 1989లో ఒక్కసారి వేసాము. రెండవ మారు కూడా జనాల యొక్క అక్కడ ఉండేటువంటి మా వనపర్తి వాస్తవ్యులందరి యొక్క కోరిక మేరకు 1990లో కూడా వేసాము. 2 సార్లు సత్యహరిశ్చంద్ర నాటకం వేయడం జరిగింది. ఇప్పుడు కళాభారతికి, నెల్లూట్ల ఫౌండేషన్కి ఎట్లా మీకు కుదిరింది, ఎట్లా మీకు అవకాశం వచ్చింది? అయితే మేము ఈ విధంగా కొన్ని క్రమంగా నాటకాలు వేస్తున్న క్రమంలో ఒక 5-6-7-8 నాటకాలు వేసిన తర్వాత రీసెంట్గా ఒక 3-4 సంవత్సరాల క్రితం వేసి సబ్జెక్ట్ ఊరుకున్నాము. అయితే సారు మళ్ళీ అరే ఇట్లా వనపర్తి కళాభారతి వాళ్ళు స్తబ్దతగా ఉన్నారు, సరే వారికి అవకాశం కల్పిద్దాం అనేటువంటి ఆలోచనతో మొన్న మాకు సంవత్సరం అవుతుంది బహుశా వారు నన్నే వెన్నుదట్టి లేపి ఒకసారి ఇట్లా మీ కళా సంస్థ నుండి నాటక ప్రదర్శన ఇవ్వాలంటే మేము సరే సార్ మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా మేము వేస్తామని మా సారే మమ్మల్ని రవీంద్రరావు గారే వెన్నుదట్టి మొన్న 24వ తేదీ నాడు వరంగల్ పోతన విజ్ఞాన పీఠం దాంట్లో పోతన మహాకవి పోతన గురించి ప్రదర్శించడం జరిగింది. చాలా అద్భుతంగా ప్రదర్శన జరిగిందండి. అయితే దాంట్లో ముఖ్యంగా ప్రేక్షకులుగా విద్యార్థినులు వారిని ఎక్కువగా పిలవడం జరిగింది. దాదాపు 400 మందికి పైగా స్టూడెంట్స్ వచ్చినారు. ఎందుకంటే పాఠ్యపుస్తకాలలో మేము వేసినటువంటి నాటకము పూర్తిగా ఉండకపోవచ్చు, కానీ మేము చాలా క్లుప్తంగా నాటక ప్రదర్శన జరిగింది కాబట్టి వారికి ఈ ప్రస్తుత సమయాలలో ఈ నాటకము తప్పనిసరి. మన పోతన మనవాడు కాబట్టి వారి గురించి తెలుసుకోవాలి. ఈ పాఠ్య గ్రంథాలలో తక్కువగా ఉంటుంది, అంత పెద్దగా ఉండకపోవచ్చు. అందువల్ల మేము చాలా చక్కగా నాటక ప్రదర్శన చేసినాము. ఇప్పుడు ఓకే అండి. అందుకు నెల్లుట్ల ఫౌండేషను మరియు నెల్లుట్ల రవీంద్రరావు గారు వారే మమ్మల్ని వేయించారు. చాలా అద్భుతంగా మాకు ప్రోత్సాహాన్ని ఇచ్చి చివరిగా మా యొక్క కళాభారతి కానీ నా యొక్క ఉద్దేశములు కానీ ఏంటంటే మేము ప్రదర్శించేటువంటి ప్రతి పౌరాణిక నాటకంలో కరపత్రాలలో కింద మేము ప్రింట్ చేస్తాము. ఏ విధంగా అంటే మన ఆచార వ్యవహారాలు, మన సంస్కృతి అంతయు మహాభారతము రామాయణంలోనే ఇమిడి ఉన్నాయి. కాబట్టి ఈ పద్య నాటకాలను మనము వెలుగులోనికి తీసుకొచ్చే బాధ్యత అందరిది అని
ఒక నోటు అని పెట్టి పెడుతున్నాము. అయితే నేను ఏం కావాలి మధ్యలో రికార్డింగ్ కట్ చేస్తే అరే కట్ చేద్దాం నాకు చెప్పాలి కదా నువ్వు పద్యం పడుతున్నావు మేము అనుకుంటా అది మొత్తం కట్ చెప్తా ఆ, ఎందుకంటే అది కంటిన్యూ ఉంటుంది మళ్ళీ తీయరాదు సరే కట్ చేయండి. ఎందుకంటే అది ఒకసారి